హలో ఆల్! ఈరోజు తెలంగాణ స్టైల్‌లో టమాటా చారు. ఒక టమాటాలు ఇట్లా తీసుకొని 4 సైడ్ల ఘాటు పెట్టుకొని, ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. దానిని బాగా కడిగిన తర్వాతకి 2 గ్లాసుల వాటర్, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని దీనిని మనం 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాతకి మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని దీనిని ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారడం వల్ల మనకి అనేది రసం అనేది చాలా వస్తుంది. ప్లస్ మన టేస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇట్లా పూర్తిగా చల్లారిన తర్వాతకి మనం దానిలో ఉన్న వాటర్ని రసంని తీసుకోవాలి. మరొకసారి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అట్లా రసంని 2-3 సార్లు తీసుకొని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇట్లా వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ మనకి ఎంత రసం కావాలో అంత రసం తీసుకోవాలి. ఇది అయితే మనకి ఫ్రైడ్ కర్రీస్లలోకి చాలా బాగుంటుంది. అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న వారి ఇంట్లో మాత్రం ఇలాంటి టమాటా చారు చేసుకుంటే వాళ్ళు ఎక్కువ రైస్ తింటారు. అండ్ టేస్ట్ ఉండడం వల్ల ఇష్టంగా తింటారు. అండ్ మనకు దాంట్లో కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. తర్వాత దానిని మనం మరగనివ్వాలి. కాబట్టి మనం గ్యాస్ ఆన్ చేసుకొని దానిని గ్యాస్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి సరిపడాల్సిన యాడ్ చేసుకోవాలి. కొంచెం నేను కారం యాడ్ చేసుకున్నాను. మీకు నచ్చితే కారం యాడ్ చేసుకోండి, లేకపోతే తీసుకోండి. ఇలా 2 కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఒక 15 to 10 minutes మనం దీన్ని మరగనివ్వాలి. మనం కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి. తర్వాత జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసుకోవాలి. ఇలా బెల్లం యాడ్ చేయడం వల్ల పులుపు అనేది తగ్గుతుంది, పులుపు అడ్జస్ట్మెంట్ అవుతుంది. తర్వాత జీలకర్ర మెంతుల పొడి అనేది టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు దానిని మనం పోపు పెట్టుకోవాలి. ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. నేను ఇక్కడ జీలకర్ర అండ్ ఆవాలు వేసుకున్నాను. తర్వాత మనకి కావాల్సినంత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఒక చిటికెడు ఇంగువని యాడ్ చేసుకోవాలి. ఇంగువ వల్ల టేస్ట్ వస్తుంది. తర్వాత కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని మనం ముందుగా మరగబెట్టుకున్న చారుని తీసుకొని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే, ఎంతో ఈజీ అయిన టమాటా చారు. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.